ఇంతకుముందు మనం చదువుకునే రోజుల్లో ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోయినా, హోంవర్క్ రాయకపోయినా, నిన్నటి పాఠం ఈ రోజు అప్పచెప్పకపోయినా చేతులు విరిగేలాగా చేతులు వెనక్కి తిప్పి బెత్తంతో కొట్టేవారు మాస్టరు. కానీ ఈ కాలంలో పిల్లలే మాస్టర్లను కొట్టే పరిస్థితి వచ్చింది. ఏ కారణమైనా సరే ఒక విద్యార్థి అలా మాస్టర్ని కొట్టడం చాలా తప్పు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించేయండి, ఆ అబ్బాయి మీద కఠిన చర్యలు తీసుకోండి అని ఈ రకంగా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోండి. ఆ స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసని మాత్రం ఇలా నిర్లక్ష్యంగా ఉండకండి. పిల్లల ప్రవర్తన బాగుంటేనే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి పిల్లల్ని ఇలాగే వదిలేశారనుకోండి, రేపు గంజాయికి అన్నిటికీ అలవాటు పడిపోయి మీరు చెప్పిన మాట కూడా వాళ్ళు వినరు. భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఒక మాస్టర్ని ఈ రోజున ఒక స్టూడెంట్ కొట్టాడు అని అంటే ఎంత అవమానకరం చెప్పండి. ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు అని అంటే ఆ పిల్లాడి మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. ఇంతకు ముందు కాలం పిల్లలు కాదు ఇప్పుడున్న పిల్లలు. ఈ సోషల్ మీడియా ఫోన్లకి అలవాటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.